దేవునికి హారతనిచ్చే సమయంలో గంట కొడుతుంటారు. దేవాలయాల్లోనూ ఇంట్లో పూజా సమయంలోనూ గంట కొట్టడం మనం చూస్తుంటాం. సృష్టిలో పలు రకాల దుష్ట శక్తులుంటాయి. ఇవన్నీ మనం దైవ ప్రార్థన ద్వారా అందుకునే పూజా ఫలాన్ని అందుకునే సమయంలో ఆటంకాలు కలిగిస్తాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. వాటిని పారదోలేందుకు గంటానాదం చేస్తుంటాం. అయితే గుడిలోనూ ఇంట్లోనూ పూజలకు వాడే గంటలు వేర్వేరుగా ఉంటాయి. దేవాలయంలో పెద్ద గంటలు ఉంటాయి. అదే ఇంటిలో పూజా సమయంలో మనం ఒక చేతిలో చిన్న గంటను మోగించి మరో చేతితో హారతి ఇస్తాం. గంట శబ్దం మంగళకరం, శుభకరం. అందుకనే మన సంప్రదాయంలో గంటకు విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. తిరుమలలో సాతుమర తదితర సమయాల్లో గంటలు మోగిస్తారు. ఈ శబ్దాలను బట్టి భక్తులు దర్శనాలకు సిద్ధమవుతుంటారు. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.